సరే, ఈ 101 జిల్లాల అందగారి గురించి చాలామంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని చెప్పి అందరికి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అమ్మాయి ఎక్కడుంది, ఏంటి పరిస్థితి అని. ఏంటి సినిమాలో వస్తుంది, సినిమా సంత అలాగే సినిమా గురించి కాదు, అసలు మీ గురించి. రియల్ లైఫ్లో లేదండి. ఇట్స్ డన్, అంటే ఇంక పోయి ఉండరు కూడా. సో ఇజ్ ఇట్? పెళ్లి చేసుకోదలుచుకోలేదా? చేసుకోదలుచుకోవాలి. ఎందుకు అంత కఠిన నిర్ణయం తీసుకున్నారు? కఠిన నిర్ణయం ఏం కాదు, యాక్చువల్లీ చేసుకోవాలనుకోవడం కూడా కఠిన నిర్ణయమే, కానీ తీసుకునే వాళ్ళకి అన్యాయం కాదు. చేసుకోవాలనుకోవడం కఠిన నిర్ణయమా? అది యాక్చువల్లీ ఇప్పుడు హాయిగా మన పార్టీకి మనం ఉన్నవాళ్ళు వేరే ఒక మనిషిని తీసుకొచ్చి మన లైఫ్లో పెట్టాలనేది చాలా కఠిన నిర్ణయం అనే నా ఫీలింగ్. నేను నా పార్టీకి నేను ఉన్నాను, సో హ్యాపీగా. కానీ యుఎస్లో మీ ఫ్రెండ్స్ నాతో చాలాసార్లు అన్నది ఏంటంటే, చాలా మంచి క్వాలిటీ లైఫ్ని లీడ్ చేసేవాడు. అలాంటిది ఈ సినిమా ఫీల్డ్కి వచ్చి ఎంతో కష్టపడ్డాడు. అసలు మామూలుగా కష్టపడలేదు. కాఫీ డేలో ఒక్కడే కూర్చుని ఎవరితో తన పనితో తను చూసుకుని అంత వర్క్ మైండెడ్గా ఉండే అతను అసలు ఇక్కడిది అవసరమా అని మేము చాలాసార్లు అన్నాం కూడా. బట్ ఒక పిచ్చితోటి, ఒక ప్యాషన్ తోటి వచ్చాడు ఇక్కడికి అని. నిన్న కూడా యాక్చువల్లీ నాకు ఒక ఫ్రెండ్ అన్న మాటలు గుర్తొస్తున్నాయి. కాకపోతే ఫ్రెండ్స్ మన మంచి కోసమే చెప్తారండి, కాకపోతే అది వింటే మంచి జరగచ్చు. కాకపోతే మన రిజాల్వ్ ఎంతో కూడా ఇతరులు ఇది వద్దు అని చెప్పినప్పుడు, అది మనం చేయాలనుకున్నప్పుడే దానిపై మనకి ఎంత ఇష్టం ఉందో మనకు తెలుస్తుంది. నేను ఫస్ట్ ఎంఎస్ అయిపోయిన తర్వాత ఒక సినిమాకి ఏడీగా వెళ్తుంటే ఫస్ట్ టైం ఫ్రెండ్స్, అప్పటిదాకా నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ అని ఎవరికి చెప్పలేదు. అసలు నీకు సినిమా లైఫ్ అంటే తెలుసా, లైక్ ఎడిటింగ్ అంటే తెలుసా, చూసిందే 2 నెలలు చూడడం ఎంత కష్టమో తెలుసా అని ఇలాంటి అంటే అందరూ దే వర్ లైక్ రియల్లీ కన్సర్న్డ్ అబౌట్ మై వెల్ బీయింగ్. కాకపోతే ఐ వాంటెడ్ టు డూ దిస్. అండ్ కష్టం అంటే నేను నిజంగా కష్టపడ్డానేమో నాకు తెలియదండి, బికాజ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. అండ్ దానికోసం చేయాల్సింది చేసే, అందులో పెద్ద అంత కష్టపడింది ఏం లేదన్న, అంటే కష్టంగా అనిపించలే. మేబీ కష్టపడ్డానేమో, చూసేవాళ్ళు కష్టంగా అనిపించి ఉండొచ్చు, కానీ నాకు అది కష్టంగా అనిపించలేదు. ఈ మూవీ గురించి యాక్చువల్లీ చాలా సంవత్సరాల క్రితమే మీ మైండ్లో ఒక విత్తనం పడింది, దీని మీద ఒక సినిమా చేయాలి అని. కానీ నాకు ఒక విషయంలో నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, మీరు ఒక యాక్టర్గా ఉన్నప్పుడు ఎవరెవరు ఎలా ఆలోచించారో మనం తీసి పక్కన పెడితే, వన్స్ మీరు డైరెక్టర్ అయిన తర్వాత మీ సినిమాకి మీరు అనుకున్న పాయింట్కి ఎంతోమంది పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడడం స్టేజ్ మీద కదా, నిజంగా. ఎందుకంటే వాళ్ళ సినిమాకి మనమే వెళ్తాం, వాడికి మనం ప్రమోషన్ ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి ప్లస్ అవుతుంది మనం పెడితే, ఇలా ఆలోచించే ప్రజెంట్ సొసైటీలో, అంటే ఇక్కడనే కాదు, నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎవ్రీవేర్ ఇట్ ఈస్. మనం ఒక పని పక్కవాడి కోసం మనం అక్కడ వెళ్దాము అని అంటే మనకేంటి అని ఆలోచించే పరిస్థితులు ఈరోజు. సో ఎలా అనిపించింది మీకు? నాకు మాత్రం సచ్ గ్రేట్ఫుల్. నాకు యాక్చువల్లీ నిజంగా ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ అండి. ఎందుకంటే నేను సినిమా తీయాలనుకున్నప్పుడు నాకు ప్రొడ్యూసర్ దొరకడమే కష్టమైంది. ఆ టైంలో కళ్యాణి మారి గారు పరిచయం చేయడం, సాయి కొరపాటి గారు నాకు కలవడం, అది కలవడానికి 3 years పట్టింది. అది కలిసిన తర్వాత నుంచి సినిమా స్టార్ట్ అవ్వడానికి 45 minutes అయిపోయింది. అప్పటికి ఆయన ఈగానే బ్లాక్ బస్టర్ చేసి, అంటే నా అదృష్టం కొద్దీ ఆయన సెకండ్ ఫిల్మ్ కాదు, అందాల రాక్షస్ మధ్యలో జరిగింది, థర్డ్ ఫిల్మ్కి అయిందనమాట. అప్పటి నుంచి నాకు కొద్దిగా పరిచయాలు, అంటే రాజమౌళి గారు కొంచెం పరిచయం అవ్వడం అవన్నీ జరిగాయి. కాకపోతే ఒక సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఈ సినిమాని ఎవరు సపోర్ట్ చేస్తారని ఒకప్పుడు ఆలోచన ఉండేది. అంటే సినిమా తీయాలి, బట్ విల్ వీ గెట్ ద సపోర్ట్ ఫ్రమ్ పీపుల్ ఆర్ నాట్ అనేది ఎప్పుడు క్వశ్చన్ ఉండేది. క్రిష్ గారికి చెప్పినప్పుడు కూడా ఆయన ముందే యాక్సెప్ట్ చేస్తారనే ఫీలింగ్తోనే వెళ్ళాను. అంటే లాస్ట్ టైం చెప్పినప్పుడు కథ బాగా ఎక్సైట్ అయ్యారు, ఈసారి చెప్పినప్పుడు అదే మూడ్లో ఉండి, అండ్ గివెన్ అదర్ కన్స్ట్రెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఫీజిబుల్ అయితే చేస్తారు క్రిష్ గారు, రాజీవ్ గారు నమ్మకంతో వెళ్ళాను. దాంతో దిల్ రాజు గారు మళ్ళీ దానికి తోడవడం, అండ్ లైక్ దే బిలీవ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్. అండ్ నాకు కూడా నన్ను నమ్మారు అంటే అనడం కంటే కూడా యాక్చువల్లీ సినిమాని నమ్మారు. అండ్ ఇఫ్ యూ కీప్ డూయింగ్ గుడ్ వర్క్, అండ్ పెద్దవాళ్ళు ఎప్పుడూ దాన్ని వెనుకుంటారని కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అండ్ ఆల్ ఐ కెన్ టెల్ మై సెల్ఫ్ ఈజ్ లైక్ డూ గుడ్ వర్క్. ఈ మూవీ ట్రైలర్ చూశాక నాకు నేను డిగ్రీలో చదివినప్పుడు ఒక చిన్న సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకుని తీరాలి. ఓకే, ఎంత రిలేటెడ్గా ఉంటుందో మీకు అర్థమవుతుంది. మాకు తెలిసిన ఒక ఆయన డ్యాన్స్ మాస్టరు, బాల్డ్ హెడ్ ఉండేది. మాకు డిగ్రీలో ఒక పాటకి యాన్యువల్ డేకి వాటికి మనం చేస్తుంటాం కదా, డ్యాన్సులు చేసేవాళ్ళం. సో అలా మాకు డ్యాన్స్ నేర్పించడానికి వచ్చారు. ఆయన పెళ్లి సెటిల్ అయిందన్నారు.
మేము అందరం పెళ్ళికి వెళ్ళాం సరదాగా అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి పెడితే హెయిర్ ఉంది మొత్తం. సార్ హెయిర్ అని అంటే మాట్లాడకండి, నేను అమ్మాయికి చెప్పలేదు కొంచెం కూడా, ఇట్స్ ఎ బిట్ యూనో అని అంటే, తర్వాత ఆయన లంచ్కి వచ్చినప్పుడు ఒక రింగ్ ఉంది లోపల, రింగ్ ఉండి దానికంతా హెయిర్ ఉంది. నిజంగా అలా పెళ్లి చేసుకుంటే నెక్స్ట్ ఫర్దర్గా అమ్మాయికి నిజం తెలిసినప్పుడు నిజంగా హట్ అవుతారు. దాని బదులు ఉన్న విషయం చెప్పేస్తే బాగుండేది కదా. ఇప్పుడు అనిపిస్తుంది మీ సినిమా వచ్చాక మళ్ళీ నాకు ఆ విషయం గుర్తొచ్చింది ఇన్నేళ్ల తర్వాత, అరే నిజం కదా బాబాయ్ ముందే చెప్పడం బెటర్ కదా అని చెప్పని. కాకపోతే ఆయన అది దాచడానికి ఎంత అంటే ఎందుకు దాచవలసి వచ్చింది అన్నది ఆ కథ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 101 జిల్లాలు అన్న కూడా యాక్చువల్లీ ఆ కథ. సో నైస్ రియల్లీ. సో అంటే దాని వెనకాల ఉన్న ఆయన థాట్ ప్రాసెస్ ఏంటి అంటే, సాధారణంగా మనం కూడా యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి చూస్తే అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు కలర్ మీద కానీ, ఎస్పెషల్లీ కలర్ మీద, వెయిట్ మీద, చిన్నప్పుడు బాల్డ్ హెడ్ ఉండదు కాబట్టి పెద్దగా దాని మీద ఉండవు, కానీ పీపుల్ ఆల్వేస్ మేడ్ ఫన్ ఆఫ్ ద వే యూ లుక్. ఎస్పెషల్లీ అంటే స్కూల్లో బుల్లింగ్ కూడా నల్లగా ఉన్న వాళ్ళని కొద్దిగా అన్న రోజులు గుర్తున్నాయి. అండ్ అది ఫన్ ఏమో అనుకుని నేను కూడా పొరపడిన రోజులు కూడా కొన్ని ఉన్నాయి. అండ్ ఐ వాంటెడ్ టు అపాలజైజ్ టు ఆల్ దోస్ థింగ్స్ అండ్ దట్స్ వై మేడ్ దిస్ ఫిల్మ్ అండి. యాక్చువల్లీ మీరు డిప్లొమా ఇన్ స్క్రీన్ రైటింగ్ చేశారు. అవునండి. మనకి జనరల్గా ఏంటంటే బుక్ నాలెడ్జ్ కన్నా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా డిఫరెంట్గా ఉంటుందని వింటూ ఉంటాం. మీరు అక్కడ చేసిన ఈ డిప్లొమాకి మీరు ప్రాక్టికల్గా మూవీలోకి వచ్చిన తర్వాత డిఫికల్టీ ఏమైనా అనిపించిందా, లేకపోతే అక్కడ చదివింది ఇక్కడ మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనిపించిందా? ఎవ్రీడే ఇస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ అండి. నాకు నేను చేసిన సినిమాలు తక్కువైనా నాకు ఐ హ్యావ్ ఎ ఛాన్స్ టు బీ ఆన్ అదర్ పీపుల్ సెట్స్ అ లాట్. సో నాకేదో కొంతవరకు చేయగలను నమ్మకం అయితే ఉంది నేను ఏదో చేయడం వల్ల. కాకపోతే దానికి ఎవ్రీడే నేర్చుకునేవి, ఎస్పెషల్లీ అష్టాచమ్మా సినిమా నాకు ఫస్ట్ టైం కెమెరా చూసిందే అష్టాచమ్మా సినిమాలో. అండ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ఆయన దగ్గర నుంచి లైక్ అంటే హౌ ఈజ్ డూయింగ్ ఇట్ అండ్ హౌ ఆర్ టెక్నికల్ ఇష్యూస్ ఒకటైతే, క్రాఫ్ట్ ఒకటైతే, హౌ ఆర్ పీపుల్ డీలింగ్ విత్ అదర్ పీపుల్ అనేది యాక్చువల్లీ సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అదే. అది కూడా నేను చాలా వేరే సినిమాల్లో యాక్ట్ చేయడం ద్వారా నేర్చుకున్నాను. డిఫికల్టీస్ అంటే మనకి ఇప్పుడు తెలిసిందే, లాస్ట్ ఇయర్ తెలుసుంటే అది ఇంకా బాగా చేసి ఉండేవాళ్ళం అని ఫీలింగ్ ప్రతి సంవత్సరం ఉంటుంది. సో ఉంది అది కూడా. కానీ నెక్స్ట్ ఇయర్ కూడా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే అదే లాస్ట్ ఇయర్ తెలుసుంటే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది యాక్చువల్లీ. ఒక యాక్టర్కి అంటే మీరు కొత్తగా అష్టాచమ్మా ఫస్ట్ మూవీ ఎప్పటి సంగతి, ఫస్ట్ సినిమాకి మీకు అర్థమైందా ఓ కెమెరా ఇక్కడ ఉంది, నేను ఈ యాంగిల్లో నేను ఉన్నాను, ఈ యాంగిల్లో నేను బాగుంటున్నా, లేకపోతే ఒకసారి చేసుకున్న తర్వాత చూద్దాం ఆన్ ఫ్రేమ్ ఇన్ ద ఫ్రేమ్ నేను ఎలా ఉన్నాను అనేది. సో ఇదేమన్నా థాట్ ప్రాసెస్ ఉండింది అంటే అప్పట్లో? లేదండి యాక్చువల్లీ అది నాకు యాక్టర్కి ఉండకూడని అంశమేమో నా ఫీలింగ్. నిజమా? నా ఆనెస్ట్ ఒపీనియన్ అయితే అదే. అది కెమెరా ఎందుకంటే ఎంత అందమైన అమ్మాయికైనా అబ్బాయికైనా కొన్ని బాగుండని కెమెరా యాంగిల్స్ అంటూ ఉంటాయి. అన్ని ఫ్రేమ్స్ లోనూ మనం అందంగా ఉండం. అవును, కొన్నింట్లో బాగా ఎక్కువ బ్యూటీగా కనపడుతూ ఉంటాం. సో చూడకూడదని ఎందుకు అనుకున్నారు మీరు? లేదు అంటే బేసికలీ యాక్టింగ్ అనేది ట్రూత్ని ప్రొట్రే చేయడం అని నా ఫీలింగ్. అది మనం చూసి ఈ ఫ్రేమ్ బాగాలేదు, నేను ఇక్కడి నుంచి బాగాలేను అని కొద్దిగా కాన్షియస్ అయిపోతే ఇట్ విల్ కమ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ క్రాఫ్ట్. సో కాకపోతే కెమెరామెన్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, ఏదైనా మరీ బాగోపోతే వాళ్ళు చెప్తారని నమ్మకం కూడా ఉంచుకో. ఇంకోటి ఏంటంటే మనం కొంతమంది నటులు అంటూ ఉంటారు నేను లెఫ్ట్ నుంచి బాగుంటాను, రైట్ నుంచి బాగాలేను అంటుంటారు. నాకు రెండు వైపుల నుంచి బాగానే ఉన్నారు అనిపిస్తుంది. సో మీరు రెండు వైపుల నుంచి బాగానే ఉన్నారని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. సో అది చాలా మెంటల్ బ్లాక్ అనే నా ఫీలింగ్. ఓకే.